హాయ్ హలో నమస్కారం స్వాగతం సుస్వాగతం కాంపీట్ మైండ్స్ ప్రెజెన్స్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోకి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. వెల్, ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ వెల్, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎప్పుడూ కూడా పరిస్థితులే అటు ఇటు అవుతూ ఉంటాయి. పరిస్థితులకి తగ్గట్టుగా ఖచ్చితంగా మనం ఆలోచించాలి, ఆ విధంగా మనం ఏదో ఒక చర్య తీసుకోవాలి. కానీ అలా అని చెప్పి ప్రతిసారి పరిస్థితికి తగ్గట్టుగా మనం పనిచేస్తే చివరికి మనం కూడా ఒక పరిస్థితిలాగా అయిపోతాం. యు నో వాట్ టు డూ, యు నో హౌ టు డూ. మరి ఇంకేంటి బాధ, ఇంకేంటి భయం? వెల్, ఒక ప్లాన్ వేసుకోండి, హ్యాపీగా దాన్ని ఫాలో అయిపోండి. ఎవ్రీడే మైట్ నాట్ బి ద సేమ్ డే, సో అందుకని బాధపడకుండా భయపడకుండా నిశ్చింతగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అలానే మీ జీవితాన్ని కూడా హ్యాపీగా జీవించండి. సో ఏది ఏమైనా సరే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ కూడా వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ ప్రెజెన్స్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్. మొన్న 15వ తారీఖున సోమవారం నుండి మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఏదైతే భారత్ ప్రోగ్రాంలో భాగంగా అందించడం జరుగుతుందో, ఇవాళ 4వ రోజు, రైట్? సో గడిచిన 3 రోజులు మీరు అందించిన అభిమానానికి, మీరు అందించిన సపోర్ట్కి మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. మీకు థ్యాంక్ యూ కేవలం భారత్కి మటుకైతే చెప్పట్లేదు. ఎందుకంటే భారత్తో పాటు మీరు ఏదైతే డైలీ మార్నింగ్ 8 o'clockకి ఇంగ్లీష్ వొకాబులరీ ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుందో దానికి సంబంధించి అవ్వచ్చు, 10 గంటలకి ఏదైతే దస్కా దమ్ వస్తుందో దానికి సంబంధించి అయి ఉండొచ్చు, అలానే 3 గంటలకి ఏదైతే పోలీస్ యజ్ఞం వస్తుందో దానికి సంబంధించి అయి ఉండొచ్చు, ఆబ్వియస్లీ 7ంటికి వచ్చే భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అవ్వచ్చు, అలానే 9ంటికి వచ్చే డైలీ జాబ్ అలర్ట్స్ అవ్వచ్చు. అలానే వీటితో పాటు డిఫరెంట్ టైమ్ స్లాట్స్లో మీకు షార్ట్స్ రూపంలో కూడా కంటెంట్ అందించడం జరుగుతుంది. అండ్ కాంపీట్ మైండ్స్, అది శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, టెలిగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా మీరు ఎప్పుడు కూడా ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ లెట్స్ స్టార్ట్ టుడేస్ సెషన్, ద July 18th సెషన్ ఆఫ్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. సో ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం, భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షోలో మనం ఒక స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతాం. ప్రతిరోజు కూడా ముందు మనం ఒక థాట్ ఫర్ ద డేతో మన డిస్కషన్ని స్టార్ట్ చేసి దెన్ విల్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే, ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకుని, అలానే వీలైతే ఇవాళ నుంచి మనం ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాము ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేలో. అదేంటంటే కేవలం ఆ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోవడమే కాకుండా చరిత్రలో ఆ రోజున ఆ తేదీని ఏమన్నా జరిగిందా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇవాళ నుంచి. సో ఎప్పటికప్పుడు మీకు కంటెంట్ చాలా బెటర్గా ఇవ్వాలి, అప్డేటెడ్గా ఉండాలి, అలానే కొత్త రీతులు ఇవ్వాలి అన్నదే కాంపీట్ మైండ్స్ అలానే శివారెడ్డి లాజిక్స్ యొక్క ప్రయత్నం. గుర్తుపెట్టుకోండి, కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ వేరు కాదు. ఒకప్పుడు శివారెడ్డి లాజిక్సే, ఇప్పుడు కాంపీట్ మైండ్స్. పేరు మారింది, ఇట్స్ ఇన్ అ రీబ్రాండింగ్ ఫేస్. మీకోసం మీ అందరికీ కూడా మరింతగా ఏవైతే మీ ఎగ్జామ్స్ యొక్క ప్రిపరేషన్కి సంబంధించిన కోర్సెస్ అవ్వచ్చు, కంటెంట్ అవ్వచ్చు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే శివారెడ్డి లాజిక్స్ కాస్త కాంపీట్ మైండ్స్ అయింది. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఇంతకీ ఇక్కడ ఇవాళ థాట్ ఫర్ ద డే ఏంటి అని గమనిస్తే, బిలీవ్ యు క్యాన్ అండ్ యు ఆర్ హాఫ్ వే దేర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం మన జీవితంలో ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనల్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. మనల్ని మనం నమ్మకపోతే మనం ఏమీ చేయలేం. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే భాష చెప్తాను. మనందరికీ కూడా తిండి కంపల్సరీ కావాలి. రోజుకి 2 పూటలు అవ్వచ్చు, 3 పూటలు అవ్వచ్చు, 4 పూటలు, వాటెవర్, లేదు 1 పూట అయినా అవ్వచ్చు. మనం ఒకవేళ తినగలిగే పరిస్థితిలో ఉంటే, లెట్స్ సే డబ్బులు ఉన్నాయి, బయటికి వెళ్ళి కూడా తినే పరిస్థితి ఉంటే, మనం బయటికి వెళ్ళి తినాలి అని అన్నా, లేదు బయట నుంచి జొమాటో స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేయాలి అని అన్నా ముందు మనం అనుకోవాలి కదా, నేను కొనుక్కుంటాను, లేదు బయటికి వెళ్ళి తింటాను అని అనుకోవాలి. అట్ ద వెరీ సేమ్ టైం మనం అక్కడ దాకా వెళ్ళాలి, లేదు ఫోన్లో అయినా సరే ఆర్డర్ చేయాలి. వాళ్ళు ఈ రెండింటిలో ఏది చేయకపోతే ఆ ఫుడ్ అయితే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా రాదు, లేదు వాళ్ళు ఫుడ్ దగ్గరికి వెళ్ళలేరు. బట్ స్టిల్ అట్లీస్ట్ దే ఆర్ టేకింగ్ ద స్టెప్ టువర్డ్స్ ఇట్, రైట్? అంతేగాని ఇలా కూర్చుంటే అయితే ఏమీ జరగదు కదా. సో ఇన్ ద వెరీ సేమ్ వే మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా అంతే. కేవలం నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటే వచ్చేది, అది ఎస్ఎస్సి అవ్వచ్చు, ఆర్ఆర్బి అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, మరి ఏ ఇతర ఎగ్జామ్ అయినా అవ్వచ్చు. మీరు జస్ట్ నాకు జాబ్ రావాలి అనుకుంటే జాబ్ వచ్చేది. ఆ జాబ్కి కావాల్సిన ఎఫర్ట్స్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టాలి, దాంట్లో ఎటువంటి డౌటే లేదు.
నేను కాదు, ఈవెన్ మీరు శివారెడ్డి సార్ని ఈ ప్రశ్న అడిగినా సరే శివారెడ్డి సార్ కూడా ఇదే మాట అంటారు. మీరు ఎఫర్ట్స్ పెట్టకుండా అయితే, మీరు ఏం చేసినా చేయకపోయినా ఎఫర్ట్స్ అయితే పెట్టకుండా, హార్డ్ వర్క్ అయితే చేయకుండా చేస్తే మీకు జాబ్ అనేది రాదు. మేబీ అదృష్టంలో ఒకరికి ఇద్దరికి వచ్చేయచ్చు బికాస్ ఆఫ్ దర్ టాలెంట్, కానీ మిగిలిన అందరూ కూడా కష్టపడితేనే వస్తుంది. సో ఆ కష్టాన్ని మీరు ప్రారంభిస్తే మీరు హాఫ్ వే పాయింట్ రీచ్ అయిపోయినట్టే. ఆ మిగిలిన సగం మీరు కష్టంతో క్లియర్ చేసేస్తారు. సో అందుకని బిలీవ్ యూ క్యాన్. సో మీరు ఖచ్చితంగా చేస్తారని మిమ్మల్ని మీరు నమ్మండి, అండ్ యూఆర్ ఆల్రెడీ హాఫ్ వే దేర్. ఆన్ దట్ నోట్, లెట్స్ టాక్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డే. సో ఇవాళ తేదీ ఎంత? జూలై 18. సో అంతర్జాతీయ పరంగా మనం గమనిస్తే కనుక జూలై 18 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డే. ఏంటిది? నెల్సన్ మండేలా డే, నెల్సన్ మండేలా దినోత్సవం. ఎందుకు జూలై 18 నెల్సన్ మండేలా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు అని మనం జాగ్రత్తగా గమనిస్తే, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడిగా, హీ వాజ్ వన్స్ అపాన్ అ టైమ్ సౌత్ ఆఫ్రికాస్ ప్రెసిడెంట్, రైట్? సో అలా ఆయన దక్షిణాఫ్రికా దేశానికి చేసిన సేవ అవ్వచ్చు. And not only just for South Africa, he is actually a global symbol. He is a global symbol of what? He is a global symbol of peace, reconciliation and human rights. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా శాంతికి, మానవ హక్కులకి ఆయన ఒక ప్రతీక అని చెప్పొచ్చు. ఆయన ఒక సింబల్. అలానే ఆయన జీవితం, ఆయన ఎస్టాబ్లిష్ చేసిన లెగసీ, అలానే ఆయన ఇతరులతో పంచుకున్న విలువలు, ఆయనకు ఉన్న విలువలు అవ్వచ్చు, అవన్నీ కూడా మనం నేర్చుకుని తీరాలి. అందుకే 2009 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఈ అంశాలన్నింటినీ గుర్తిస్తూ శాంతికి అలానే స్వేచ్ఛకి ఏదైతే నెల్సన్ మండేలా గారు కాంట్రిబ్యూట్ చేశారో దానిని గౌరవిస్తూ జూలై 18వ తారీఖున నెల్సన్ మండేలా డేగా గుర్తించడం జరిగింది. సో ఇది ఈ రోజుకి సంబంధించిన స్పెషాలిటీ. బట్ అట్ ద వెరీ సేమ్ టైం నేను ఇందాక మీతో అన్నాను, మనం ఇవాళ నుంచి చిన్న ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం ఇంపార్టెన్స్ ఆఫ్ ద డేలో అని. అదేంటి అని అంటే, ఈ రోజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకుంటూనే చరిత్రలో ఇదే తేదీన ఏమన్నా ముఖ్యమైన అంశాలు చోటు చేసుకున్నాయా అని. సో మన ఇండియాకి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే జూలై 18 రెండు డిఫరెంట్ టైం పీరియడ్స్లో చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఒకటి జూలై 18, 1947. ఏంటిది? ద ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 అమలులోకి వచ్చింది. భారత స్వాతంత్ర్య చట్టం, బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశం కోసం తీసుకువచ్చిన చిట్ట చివరి చట్టం ద ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్. అది 18 జూలై 1947లో ఇంప్లిమెంట్ అయింది. అండ్ దెన్ జూలై 18, 1980, 1980, రోహిణి 1, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ బై SLV-3. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు అనొచ్చు, భారత్ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట కదా మాస్టారు అని. వెల్, అది రష్యా యొక్క లాంచ్ వెహికల్తో మనం లాంచ్ చేసాం. కానీ రోహిణి 1 వచ్చేసి మన సొంత టెక్నాలజీతో మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ హిస్టారిక్ థింగ్. అలా సొంత పరిజ్ఞానంతో, ఇండిజీనియస్ టెక్నాలజీతో స్పేస్లోకి శాటిలైట్ ప్రవేశపెట్టిన 6వ దేశంగా ఇండియా రికార్డులకు ఎక్కింది. సో అందుకని ఈ రెండు కూడా భారతదేశ చరిత్రని మార్చిన రోజులు. ఈ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారానే పాకిస్తాన్ అలానే ఇండియా అని 2 డొమినియన్స్ ఏర్పాటు జరిగాయి. అండ్ ఆబ్వియస్లీ రోహిణి 1 స్పేస్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకటి నెల్సన్ మండేలా డే, 2 చరిత్రలో ఇదే రోజున జరిగిన 2 అంశాలు. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇంటూ టుడేస్ కరెంట్ అఫైర్స్. అలానే మరొక్కసారి అందరికీ చెప్తున్నాను, ఎవరైతే కొత్తగా వచ్చారో, మనం ఈ కరెంట్ అఫైర్స్ అనేవి టాపిక్ ఓరియంటెడ్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటర్నేషనల్, నేషనల్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, అలానే అపాయింట్మెంట్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, స్పోర్ట్స్, మిస్లేనియస్, ఇలా కేటగిరీ వైజ్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో కొన్నిసార్లు ఆ కేటగిరీస్కి సంబంధించిన మేజర్ అంశాలు ఉండవచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. సో వాట్ ఎవర్ దట్ ఆర్ దేర్, బేస్డ్ ఆన్ దట్ వీఆర్ డిస్కసింగ్. అలానే ప్రతి కరెంట్ అఫైర్కి సంబంధించి అసలు అది వార్తల్లోకి ఎందుకు వచ్చింది, దాని వెనక ఉన్న నేపథ్యం, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ అని తెలుసుకుని then we'll also try to get to know some static information related to it, because end of the day చాలా మంది కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుంటారు, కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేసుకుంటూ ఉంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అదే కరెంట్ అఫైర్ని ఎగ్జాక్ట్గా అడగాలని రూల్ అయితే అక్కడ రాసిపెట్టి అయితే లేదు కదా. సో ఆ కరెంట్ అఫైర్స్కి ఏదైతే స్టాటిక్ పార్ట్ ఉంటుందో, ఏదైతే సబ్జెక్ట్ పార్ట్ ఉంటుందో దానిని రిలేట్ చేసి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకని ఆ టాపిక్కి సంబంధించి అట్లీస్ట్ మనం ఫర్ టైం బీయింగ్ ఎంతవరకు అయితే డిస్కస్ చేయగలమో, లేదు అట్లీస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో అందుకని
మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలానే ముందు ఇప్పుడు ఎవరికి ఏవైతే భారత్ ఎపిసోడ్స్ వచ్చాయో వాటికి ఇస్తున్నట్టుగానే ఈ వీడియో కూడా సపోర్ట్ చేయండి. అలానే మీకు ముందుగా ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ పీడిఎఫ్ మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఇది శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ లేదా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో 15వ తారీఖు నుంచి 15, 16, 17 ఇవాళ 18 ఏ రోజు ఆ రోజు భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో యొక్క పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో మీరు ఇప్పటి వరకు శివారెడ్డి లాజిక్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలానే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో చేయకపోతే కనుక ఇప్పుడే వెంటనే ఫాలో చేసుకోండి. బికాస్ అక్కడ మీకు డైలీ బేసిస్ మీద డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించిన షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆబ్వియస్లీ యూట్యూబ్లో అయితే మీకోసం ఫ్రీగానే కంటెంట్ ప్రొవైడ్ చేస్తూ దానికంటూ కూడా ఒక టైం టేబుల్ రిలీజ్ చేసింది శివారెడ్డి లాజిక్స్ టీమ్, అదే మన కాంపీట్ మైండ్స్ టీమ్. సో ఏది ఏమైనా సరే లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ అఫైర్స్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఇజ్రాయిలీ సెటిల్మెంట్ థ్రెటన్స్ పాలస్తీనియన్ యునెస్కో విలేజ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య ఏది సరిగ్గా లేదు. సో ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉన్నారు. అండ్ ద అగ్రెసివ్ వన్, ద డామినెంట్ వన్ బీయింగ్ ద ఇజ్రాయెల్ అండ్ ద రెసెసివ్ వన్ బీయింగ్ ద పాలస్తీనియన్. సో పాలస్తీనా ప్రాంతానికి సంబంధించిన ఒక యునెస్కో గుర్తింపు ఉన్న ఒక ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందేమో అన్న పరిస్థితి ఉందన్నమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ బితర్. సో ఏదైతే ఇజ్రాయిల్లో వెస్ట్ బ్యాంక్ అనే ప్రాంతం ఉందో ఆ వెస్ట్ బ్యాంక్కి సంబంధించి, అఫ్ కోర్స్ ఇజ్రాయెల్లో కాదు, ఇజ్రాయెల్ ఆక్యుపై చేసిన వాటర్. సో ఆ వెస్ట్ బ్యాంక్కి సంబంధించి బితర్ అనే ప్రాంతం ఉందో అది యునెస్కో గుర్తింపు దక్కించుకుందనమాట. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అది పాలస్తీన్లకు సంబంధించిన ప్రాంతం ఇజ్రాయెల్ ఆక్యుపై చేసుకుంది. బట్ స్టిల్ ఆబ్వియస్లీ పాలస్తీన్లు ఉంటారు కదా అప్పటి నుంచో చరిత్ర నుంచి. సో ఇప్పుడు ఆ బితర్ అనే ప్రాంతం ఏదన్నా పాడైపోతుందా లేదు, ఏ విధంగా అయితే దానికి ఆ గుర్తింపు వచ్చిందనేది పోగొట్టుకుంటుందా అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు భయపడుతూ ఉన్నారనమాట. సో ఆ విధంగా ఇది యాజ్ అ కరెంట్ అఫైర్ వార్తల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎస్ఎస్సి అవ్వచ్చు, లేదు రైల్వేస్ అవ్వచ్చు, లేదు బ్యాంకింగ్ అవ్వచ్చు. ఇన్ జనరల్గా ఒకవేళ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏ సిజిఎల్లో అడిగినా ఎంటీఎస్లో అడిగినా, బికాస్ సిహెచ్ఎస్ఎల్ ఆల్రెడీ అయిపోయింది, లేదు రాబోయే ఏఎల్పి లేదు ఇతర పరీక్షల్లో చూసుకున్నా సరే ఇక్కడ స్టాటిక్ పార్ట్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏముంది, ఒకటి ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ప్రస్తావన అయితే ఉంది, ఇంకోటి 2 దేశాల గురించి ప్రస్తావన అయితే ఉంది. పాలస్తీనా అని చాలా మంది ఇప్పటికీ ఒక దేశంగా అయితే కన్సిడర్ చేయట్లేదు. సో పాలస్తీనాని పక్కన పెడితే ఇంకా మిగిలింది ఇజ్రాయెల్, యునెస్కో. సో ఇజ్రాయెల్ ఈ దేశం యొక్క రాజధాని ఏంటిది? జెరూసలేం. ఈ జెరూసలేం ఎప్పుడు కూడా వార్తలు ఎందుకు ఉంటుంది? బికాస్ ఇక్కడ 3 మతాలకి సంబంధించిన ప్రజలు కలిసి ఉంటున్నారు కాబట్టి. ఈ మూడింటిని కూడా అబ్రహమిక్ రిలీజియన్స్ అని అంటారు. సో ఏంటివి అవి? క్రిస్టియానిటీ, ఇస్లాం, అలానే యూదు మతస్థులు. సో క్రైస్తవ మతస్థులు, ముస్లిం మతస్థులు, అలానే యూదు మతస్థులు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి అదే ప్లేస్లో ఉంటున్నారు. అండ్ మోర్ ఓవర్ 3 మతస్థులకి కూడా ఈ జెరూసలేం అనే ప్రాంతం చాలా పవిత్రమైన ప్రాంతం. అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఒకటి ఈ జెరూసలేం పొలిటికల్గా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇజ్రాయెల్కి క్యాపిటల్ అండ్ మోర్ ఓవర్ పాలస్తీన్లు కూడా సంబంధించి ఎప్పటి నుంచో అది ఉంది కాబట్టి. బికాస్ ఇజ్రాయెల్కి ఆ ప్లేస్ అక్కడ ఇచ్చారు. యాక్చువల్గా ఇజ్రాయెల్ ముందు అక్కడ లేదు, రాదర్ ఇట్ వాజ్ అ ప్లేస్ గివెన్ టు దెమ్, ద హోలీ ల్యాండ్గా వాళ్ళకి అక్కడ ప్రాంతం ఇచ్చారు. అండ్ ఇప్పుడు 3కి సంబంధించింది కాబట్టి రిలీజియస్గా ఎంత కాదన్నా సరే ఇట్స్ ఎ సెన్సిటివ్ ప్లేస్. మతపరమైన అంశాలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉంటాయో మనుషుల యొక్క భావోద్వేగాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి అది ఒక సెన్సిటివ్ ప్లేస్ అయిపోతుంది. అందుకని ఎప్పుడు వార్తలు ఉండే అవకాశం ఉంటుంది. సో ప్లేసెస్ పరంగా పక్కన పెట్టేస్తే మిగిలింది ఏంటిది? యునెస్కో. సో యునెస్కోకి సంబంధించి మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసుకుని విల్ గెట్ టు ద నెక్స్ట్ పాయింట్. సో యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునైటెడ్ నేషన్స్ UN ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఇంతకీ దీని యొక్క ఎయిమ్ ఏంటి? సో యునెస్కో యొక్క ఎయిమ్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రమోటింగ్ వరల్డ్ పీస్ అండ్ సెక్యూరిటీ త్రూ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్, సైన్సెస్ అండ్ కల్చర్. సో వాళ్ళు ఇంతకీ దేనిని పెంపొందించాలి అని అనుకుంటున్నారు, దేనిని ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగా శాంతిని మరియు భద్రతని పెంపొందించాలి అని అనుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని భద్రతని వాళ్ళు ఎలా పెంపొందించాలి అని అనుకుంటున్నారు? వాళ్ళు విద్య, కళలు,
అలానే సైన్స్, అలానే ఆచార వ్యవహారాలు, కల్చర్, వీటిని ఆధారంగా చేసుకుని ఆ పీస్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. సో ఎండ్ ఆఫ్ ద డే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ట్స్ ఉంది, ఆర్ట్స్లో మ్యూజిక్ ఉంది, డాన్స్ ఉంది. లెట్స్ సే మనలో చాలా మందికి ఏదైతే పాశ్చాత్య దేశాలు వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఉండే పాప్ మ్యూజిక్ మనలో చాలా మందికి ఇష్టం. చాలా మంది ఒకప్పుడు మైకేల్ జాక్సన్, తర్వాత ఏకాన్, అలానే ఈ రోజుల్లో జాగ్రత్త గమనిస్తే లేడీ గాగా అవ్వచ్చు, మిలీ సైరస్ అవ్వచ్చు, రిహానా అవ్వచ్చు, అలానే జస్టిన్ బీబర్ అవ్వచ్చు, వీళ్ళందరి పాటలు వింటూ ఉన్నాం కదా. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ కల్చర్తో మనం అసోసియేట్ అవ్వగలుగుతున్నాం కదా. అలా ఇప్పుడు జస్టిన్ బీబర్ ఇండియాకి వస్తే ఎంతమంది అక్కడికి చూడడానికి వెళ్తారో మనందరికీ తెలుసు. ఇప్పుడు అంటే అన్ఫార్చునేట్లీ మైకేల్ జాక్సన్ గారు లేదు, కానీ ఒక మైకేల్ జాక్సన్ ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇండియాకి వస్తే అసలు ఆ చుట్టుపక్కల కనీసం 10-20 కిలోమీటర్లు మొత్తం కూడా ట్రాఫిక్ ఉంటుంది వితౌట్ ఎ డౌట్. సో అట్లా వాళ్ళ దేశం యొక్క కల్చర్ని కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అలానే ఆ పాప్ కల్చర్ ఏదైతే ఉందో దానికి మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్న వాళ్ళం అవుతాం. అలానే ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నలంద విశ్వవిద్యాలయం తీసుకోండి. మనం ప్రాచీన నలంద విశ్వవిద్యాలయం తీసుకున్నా, లేదు ఇటీవలే ఓపెన్ చేసిన నలంద విశ్వవిద్యాలయం చూసుకున్నా సరే వివిధ దేశాలకి సంబంధించిన విద్యార్థులు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటూ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ విచ్ ఏం జరుగుతోంది, అక్కడ కల్చరల్ ఎక్స్చేంజ్ జరుగుతోంది. ఈవెన్ మీరు కూడా ఇన్ జనరల్గా చూస్తే కనుక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాడ్యుయేషన్ ఒకవేళ వేరే ప్లేస్లోనో లేదు వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళు మీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే కనుక వాళ్ళు అక్కడ ఎటువంటి ఫుడ్ తింటున్నారు, లేదు వాళ్ళు పండుగలు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడే భాష ఏంటి, వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళు బట్టలు ఏ విధంగా వేసుకుంటున్నారు, వాళ్ళు నెత్తి మీద ఏమన్నా కట్టుకుంటున్నారా, నెత్తి మీద ఏమన్నా టోపీ లాంటివి పెట్టుకుంటున్నారా, వాళ్ళు ఒకరితో మాట్లాడేటప్పుడు పర్సనల్గా బాగా తెలిసిన వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నారు, కొంచెం దూరంగా అటు ఇటుగా తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఇలా మీకు అంతా కూడా ఒక అవగాహన వస్తుంది కదా. సో అట్లా ప్రపంచ శాంతిని భద్రతని పెంపొందించాలి అన్నదే యునెస్కో యొక్క ఎయిమ్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని అయిన ప్యారిస్లో ఉంది. కన్సిడరింగ్ ఇప్పుడు ప్యారిస్లో ఒలింపిక్స్ కూడా జరుగుతున్నాయి, అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్లో ఒక విధంగా ఇజ్రాయెల్ పాలస్తీన్ గొడవ జరుగుతూనే ఉంది, అండ్ యునెస్కో గుర్తింపు ఉన్న ప్రాంతము అండ్ యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ప్యారిస్. సో రెండు విధాలుగా చూసుకున్నా సరే దిస్ విల్ బి ఇన్ ద కంటెన్షన్ ఫర్ షూర్. సో యునెస్కో యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అని గమనిస్తే 1945వ సంవత్సరంలో 16 నవంబర్న జరిగింది. మనం ఒకవేళ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గమనిస్తే గనక 24 అక్టోబర్ 1945లో దాని యొక్క స్థాపన జరిగింది. 24 అక్టోబర్ని యునైటెడ్ నేషన్స్ డే, యుఎన్ డే అని కూడా అంటారు. సో అది స్థాపించబడిన కొన్ని రోజులకే, ఒక 3 వారాలకే దగ్గరగా యునెస్కో యొక్క స్థాపన జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలా మంది యునెస్కో అనేది యుఎన్ఓలో ఒక భాగం అని అనుకుంటారు. నో, యునెస్కో అనేది యుఎన్ఓ ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ, అంటే ఒక ప్రత్యేకమైన సంస్థ, ఒక స్పెషల్ పర్పస్ కోసం దీనిని స్థాపించారు కాబట్టి ఇట్స్ ఎ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. మరి అలాంటప్పుడు ఇన్ జనరల్గా ఒకవేళ యుఎన్లో ఎటువంటి భాగాలు ఉంటాయని మనం గమనిస్తే సెక్రటరియట్, లేదు సెక్రటేరియట్ బదులు మనం జనరల్ అసెంబ్లీ అని కూడా అనొచ్చు. తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి, అలానే ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఈకోసాక్ అని పిలుస్తారు దాన్ని, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఈకోసాక్. అలా ఇంకా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలు. వేరాజ్ ఈ మిగిలినవన్నీ యునెస్కో అవ్వచ్చు, యూనిసెఫ్ అవ్వచ్చు, ప్రపంచ బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ పర్పస్ కోసం ఏర్పాటు చేశారు కాబట్టి వాటిని స్పెషలైజ్డ్ ఏజెన్సీ అంటారు. సో ఇప్పుడు ఈ విధంగా యునెస్కో ఏ సంస్థ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అని అంటే యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇప్పుడే కదా నేను చెప్పింది ఈకోసాక్ అని చెప్పి. సో ఆ ఈకోసాక్ ఏదైతే ఉందో ఈకోసాక్ అలా పిలుస్తున్నారు అనమాట దాన్ని. సో ఆ ఈకోసాక్ యునెస్కో యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ అనమాట, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ కమింగ్ టు ద సెకండ్ కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్. అండ్ రిమెంబర్, ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇది కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్ ఏం జరుగుతుంది లేదు ఏంటి అనేది జస్ట్ ఒక బ్రీఫ్ కాంటెక్స్ట్ నేపథ్యం అయితే తెలుసుకున్నాము. తర్వాత దానికి సంబంధించి మనం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసాము. అట్లా ప్రతి కరెంట్ అఫైర్కి సంబంధించి అసలు అది వార్తల్లోకి ఎందుకు వచ్చింది, దానికి గల కారణం ఏంటి, అలానే దానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ని దృష్టిలో పెట్టుకుని స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ దాని బేసిస్ మీద వస్తే ఏమేమి అడగచ్చు అనే అంశానికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాం. అట్లా మనం ఏ కరెంట్ అఫైర్ గురించి తెలుసుకున్నా సరే దానికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడం వల్ల మనకు ఒక విధంగా రివిజన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అలానే WTO ప్యాక్ట్ వరీస్ స్మాల్ ఫిషర్ బాడీస్ అని అంటున్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే WTO అంటే ఏంటి? WTO అంటే వరల్డ్ ట్రేడ్
ఆర్గనైజేషన్. ఏంటిది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ప్రపంచ వాణిజ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏంటంట? ఇది ఒక ఒప్పందం తీసుకొచ్చింది. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒక ప్యాక్ట్ని తీసుకొచ్చింది. ప్యాక్ట్ అంటే ఒప్పందం. మీరు మామూలుగా భారత ఇతిహాసం, చరిత్ర చదువుకుంటే కనుక పూనా ప్యాక్ట్ అని అంటూ ఉంటారు. పూనా ప్యాక్ట్. సో ప్యాక్ట్ అంటే ఏంటి? ఒక ఒప్పందం, అగ్రిమెంట్ అన్నమాట. సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క అగ్రిమెంట్ ఎవరిని బాధ పెడుతుందంట? స్మాల్ ఫిషర్ బాడీస్ని బాధ పెడుతుందంట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియా, బంగ్లాదేశ్, అలానే ఈక్వెడార్, గాంబియా, అలానే ఇండోనేషియా. సో ఇండియా, బంగ్లాదేశ్, ఈక్వెడార్, గాంబియా, ఇండోనేషియా ఈ 5 దేశాలు కలిసి ఒక విధంగా WTOకి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాయి అనమాట. అదేంటంటే, సో వీళ్ళు యాక్చువల్గా WTO వాళ్ళ అగ్రిమెంట్లో ఒక మేజర్ ఆస్పెక్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే, ఏదైతే ఫిషింగ్ చేస్తారో దానికి సంబంధించి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం డీటెయిల్స్లోకి వెళ్తే మనకి విసుగు వస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, అది లార్జర్ గ్రూప్స్ దృష్టిలో పెట్టుకుని చేయడమైంది. సింపుల్గా చెప్పాలి అని అంటే పెద్ద పెద్ద సంస్థలు కానీ లేదు ఫిషింగ్ ఒకవేళ భారీ స్థాయిలో చేస్తే వాడికి సంబంధించిన విధంగా ఈ ఒప్పందం ఉంది. కానీ ఎవరైతే చిన్న స్థాయిలో చేపలను పట్టుకుంటున్నారో, చిన్న స్థాయిలో స్మాల్ స్కేల్లో ఫిషింగ్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి అంతగా హెల్ప్ అయ్యేలాగా లేదు. సో అందుకని మమ్మల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి, ఒక విధంగా మాకు ఒకవేళ మీరు ఇన్వాల్వ్ చేసినా సరే ఏదో ఒక విధంగా మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి ఈ 5 దేశాలకి సంబంధించిన స్మాల్ స్కేల్ ఫిషరింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్పీల్ చేసుకోవడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఇది వార్తలోకి వచ్చింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఇక్కడ మనం స్టాటిక్ జీకే అవ్వచ్చు, లేదు జనరల్గా స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అని అంటాం కదా. ఇది రిమెంబర్, ఇంకో ముఖ్యమైన విషయం, మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఏవైతే మేజర్ న్యూస్ పేపర్స్ ఉన్నాయో వాటి నుంచే తీసుకుంటూ ఉన్నాం. సో ఇందాక చదివిన ఇజ్రాయెల్ అవ్వచ్చు, ఇదవ్వచ్చు, ఇవన్నీ కూడా హిందూ న్యూస్ పేపర్లో వచ్చినవే. అండ్ ఎందుకు మనం హిందూని కన్సిడర్ చేస్తున్నాము అని అంటే, ఒకటి హిందూ పేపర్ కంట్రీ వైడ్గా వచ్చే పేపర్ కాబట్టి, SSC అవ్వచ్చు, రైల్వేస్ అవ్వచ్చు, బ్యాంకింగ్ ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే కంట్రీ వైడ్కి సంబంధించినవి కాబట్టి మేబీ మన రాష్ట్రంలో జరిగినా జరగకపోయినా స్టిల్ దే విల్ ట్రై టు కవర్ కాబట్టి. అండ్ ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే కనుక మనం హిందూని కవర్ చేస్తారు. ఆఫ్ కోర్స్ తెలుగుని కన్సిడర్ చేయొద్దని కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. సో అందుకని మనం హిందూ న్యూస్ పేపర్ని కన్సిడర్ చేశాము. సో రేపు ఏదో వేరే ఇండియన్ ఎక్స్ప్రెస్ అవ్వచ్చు, ఈనాడు అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, వాటిలో కూడా దాని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా వాటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం, చేయమని కాదు. సో ఇది హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. సో ఇప్పుడు దీంట్లో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేయండి. ఏముంది అసలు? ప్యాక్ట్ అంటే ఒప్పందం, ఇంగ్లీష్లో ఓకే. వరి అంటే బాధను కలిగించేది. ఎవరికి బాధను కలిగిస్తోంది? మత్స్యకారుల సంఘాలు, ఏవైతే చిన్న మత్స్యకారుల సంఘాలు వాటికి. అదంతా ఇన్ జనరల్గా, బట్ ఇది ఒక్కటే కదా స్టాటిక్ పార్ట్. సో అట్లా మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు కరెంట్ అఫైర్స్ చదివినా సరే దానికి సంబంధించి ఏదైనా ఒక స్టాటిక్ పార్ట్ ఉందా అని అంటే దాని గురించి తెలుసుకుని దానిని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించి తెలుసుకున్నప్పుడు ఆ కరెంట్ అఫైర్ బేసిస్ మీద క్వశ్చన్ అడిగితే ఆబ్వియస్గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఆ కరెంట్ అఫైర్ని ఆధారంగా చేసుకున్న ఒకవేళ స్టాటిక్ జీకే లేదు స్టాటిక్ పార్ట్ అడిగినా మీరు అప్పుడు కూడా ఆన్సర్ చేయగలుగుతారు. యూ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ ఆల్ ద వేస్, రైట్? అది సంగతి. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గమనిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాని యొక్క ఎయిమ్ ఏంటి? ఇట్ రెగ్యులేట్స్ అండ్ ఫెసిలిటేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం వాణిజ్యం జరగడానికి వాటికి సంబంధించి కంట్రోల్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వ్యాపారాలు వాణిజ్యాలు చేసుకుంటే కుదరదు. బికాస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు USA, రష్యా, అలానే చైనా ఉన్నాయి. ఇది మీరు అందరూ కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇండియా వ్యాపారం చెయ్యాలి అన్న మాటకు వస్తే వ్యాపారం ఇన్ జనరల్ ఎలా చేస్తారు? ఎక్కడైతే మార్కెట్ ఎక్కువగా ఉంటుందో, అంటే పాపులేషన్ జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మార్కెట్ సైజ్ ఎక్కువ ఉన్నట్టు. లేదు ఒకవేళ మార్కెట్ మనకి మ్యాటర్ కాదు అని అంటే మనకి నమ్మదగిన కస్టమర్ ఎవరు? ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది కొనుక్కోకపోయినా అట్లీస్ట్ ఎవరైతే నమ్మదగిన వినియోగదారులు కస్టమర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు కదా. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ మూడిట్లో జనాభా అందరికంటే ఎక్కువ ఎవరిది? చైనాది. కానీ చైనా ఇండియాకి సన్నిహితంగా వ్యవహరిస్తుందని మీరు అనుకుంటున్నారు, ఫ్రెండ్లీగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఉండదు ఖచ్చితంగా. సో ఉంటే USA ఉండాలి లేదా రష్యా ఉండాలి. ఈ 3 దేశాల్లో రష్యా అన్నిటికంటే ఫ్రెండ్లీగా ఉంటుంది ఇండియాకి, రైట్? కానీ రష్యా పాపులేషన్ చైనా USA కన్నా తక్కువ. సో పోనీ ఎలాగో చైనా వ్యవహరించింది కాబట్టి పోనీ ఈ 2 దేశాల్లో చూసుకుంటే పాపులేషన్ USAలో ఎక్కువ. కానీ USAకి వెళ్ళాలి అని అంటే అప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ పన్నులు అవన్నీ కట్టాలంటే డాలర్లో కట్టాల్సి వస్తుంది.
కానీ రష్యా ఇప్పుడు మీరు పరిస్థితి చూస్తే మనం రీసెంట్గా కూడా డిస్కస్ చేసాం ఒక న్యూస్లో, రూబుల్ పేమెంట్స్ అని చెప్పి. గుర్తుందా? గుర్తు లేకపోతే ఒకసారి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి కరెంట్ అఫేర్ చూడండి. సో ఇండియా రూపీస్లోనే పే చేస్తుంది రష్యాకి, రష్యా రూబుల్స్లోనే పే చేస్తుంది. సో అక్కడ ఈజీగా ఉంది, రైట్? సో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్న చోట మనం వ్యాపారం చేస్తాం, కానీ మనకి చాలా సమస్యలు ఉన్న చోట అయితే వ్యాపారం చేయం కదా. అలా చూసుకుంటే అన్ని దేశాలు కొన్ని దేశాలతో వ్యాపారం చేస్తాం, మిగిలిన దేశాలతో వ్యాపారాలు చేయాలంటే ఆ దేశాలు ఇంకెప్పుడు అభివృద్ధి అవ్వనివ్వరా వాటిని. అందుకని వాటిని ఎంతో ఒక విధంగా రెగ్యులేట్ చేయడానికి, అలానే ఆ అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి సౌకర్యవంతమైన ఫెసిలిటీస్ని ఇవ్వడం ఈ WTO యొక్క బాధ్యత, దాని యొక్క ఎయిమ్ అది. దానికోసం అది ఏం చేస్తుంది, ఎక్కడైతే టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ లాంటివి ఎక్కువ ఉన్నాయో, లేదు నువ్వు నా దేశానికి వచ్చి అమ్మాలి అని అంటే ఈ ట్యాక్సులు కట్టాలి, లేదు నేను ఇక్కడ అమ్మాలి అంటే నువ్వు నాకేం ట్యాక్సెస్ పెట్టకూడదని ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడం, ఒకవేళ ఖచ్చితంగా ఉండాల్సిన పరిస్థితి వస్తే దాన్ని తగ్గించే ప్రయత్నం చేసి ఇరు దేశాలకి కూడా ఒక బెనిఫిట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న జెనీవాలో ఉంది. దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1 జనవరి 1995, 1995వ సంవత్సరం జనవరి 1న ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క స్థాపన జరిగింది. సో ఆ విధంగా చూసుకుంటే దిస్ ఈజ్ ద కరెంట్ అఫేర్ అండ్ దిస్ ఈస్ ద కాంటెక్స్ట్, అసలు అది వార్తలోకి ఎందుకు వచ్చింది అని. అలానే దిస్ ఈస్ ద స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ఇట్. అలా మీరు ఎప్పుడు ఏ అంశం చదివినా సరే దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, ట్రస్ట్ మీ. అండ్ దట్స్ వాట్ కాంపీట్ మైండ్ సివారిటీ లాజిక్స్ టీమ్ ఆల్సో బిలీవ్స్ ఇన్. అందుకే మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఏ రోజు కరెంట్ అఫేర్? ఇది జూన్ 18, రైట్? సో మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇవాళ జూన్ 18 న్యూస్ పేపర్లో ఏవైతే అంశాలు వచ్చాయో మనం వాటిని డిస్కస్ చేస్తున్నాం. ఇన్ జనరల్గా నేను ఎవరిని నేమ్ అయితే చేయట్లేదు, కానీ ఇన్ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఎప్పుడు కూడా 18వ తారీఖు న్యూస్ పేపర్లో వచ్చినవి మోస్ట్లీ 19వ తారీఖు డిస్కస్ చేస్తూ ఉంటారు. అది తప్పు అని నేను అనట్లేదు, నేను ఇన్ జనరల్గా జస్ట్ మీకు సినారియో అర్థం అవడం కోసం చెప్తున్నాను. 18వ తారీఖున కరెంట్ అఫైర్స్ 19వ తారీఖు మీరు డిస్కస్ చేసి తెలుసుకుంటే మరి 19, 20 అని అంటే మీరు ప్రతిరోజు కూడా అట్లీస్ట్ కనీసం ఒక రోజు వెనకాల ఉంటారు, రైట్? ఇప్పుడు 18వ తారీఖుది మీరు 18వ తారీఖే తెలుసుకుంటే మీరు ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అయిపోతున్నారా? మీరు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ముందుగానే అప్డేట్ అవుతున్నారా? అదే కాంపీట్ మైండ్స్ మీకు ఆఫర్ చేస్తుంది. అందుకే ఇన్ జనరల్గా కూడా మీరు అబ్జర్వ్ చేసిన అందరూ కూడా కరెంట్ అఫైర్స్ మార్నింగ్ పెడితే కాంపీట్ మైండ్స్ సివారిటీ లాజిక్స్ టీమ్ ఎందుకు కరెంట్ అఫైర్స్ని ఈవినింగ్ పెట్టింది? బికాస్ ఏ రోజుది ఆ రోజు. అండ్ ఈవెన్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 18న మధ్యాహ్నం 12కి 1 గంటకి ఏదైనా జరిగింది అనుకోండి, దానికి సంబంధించి సెపరేట్గా ఒక వీడియో ఇస్తే మేబీ మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ భారత్ డైలీ వచ్చే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కాబట్టి సో అలా ఏదన్నా మధ్యలో జరిగిన ఆ రోజులో వీడియో షూట్ చేసే టైంకి వాటిని కూడా మీకు అప్డేట్ చేసేస్తుంది. సో మీరు యాజ్ హై యాజ్ పాసిబుల్ మీరు అప్డేట్లో ఉంటారనమాట. అదే భావించి ఈ విధంగా చేయడం జరిగింది. సో ఇదంతా కూడా మీకోసమే చేస్తున్నాం కాబట్టి మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ కనుక నిజంగానే వ్యాలిడ్గా అనిపిస్తే ఇలానే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వచ్చినట్టుగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీరు చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. సో నౌ లెట్స్ గో బ్యాక్ టు ద నేషనల్ థింగ్. సో రిపోర్ట్ సూన్ ఆన్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే పెరియార్ టైగర్ రిజర్వ్, పెరియార్ టైగర్ రిజర్వ్. సో పెరియార్ ఎక్కడుంది? ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? కేరళలో ఉంది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. ఇక్కడ బేసిక్గా ఏం జరిగింది అని అంటే ఎవరో ఫండ్స్ తినేశారు, సింపుల్గా చెప్పాలి అని అంటే నిధులు బిర్యానీ లాగా తినేశారు. ఇప్పుడు బిర్యానీ అంటే అట్లీస్ట్ బిల్లు ఉంటుంది, సో అండ్ సో పర్సన్ బిర్యానీ తిన్నాడు అని. లేదా ఒకవేళ బిల్లు లేకపోయినా సరే వాడు తిన్నాడు రా వీడు తినలేదని అట్లీస్ట్ ఫేస్ గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు తిన్నది బిర్యానీ కాదు కదా, బిల్లో ఫేస్ గుర్తుపెట్టుకోవడానికి. వాళ్ళు తిన్నది పచ్చ నోట్లు. సో అందుకని అక్కడ కొన్ని ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి, ఏదో కుంభకోణం జరిగింది ఫైనాన్షియల్గా అని చెప్పి. సో దానికి సంబంధించి రిపోర్ట్ తొందరలో రాబోతోంది అని. సో ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే వస్తే సిబిఐ డిస్కషన్లోకి వస్తుంది, లేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిస్కషన్లోకి వస్తుంది, లేదు లంచాలు కాబట్టి ఆబ్వియస్లీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎయిదర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలానే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఈ 3 డిస్కషన్లోకి వస్తాయి ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, రైట్? సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. మనం ఈ 3 గురించి తెలుసుకుందాం బికాస్ దెర్ ఈస్ సమ్ అదర్ థింగ్ దట్ అబౌట్ దిస్ అన్నమాట, రిలేటెడ్ టు దిస్. సో దానికి అసలు పక్కన పెట్టేస్తే మిగిలింది ఏంటి? రిపోర్ట్ అన్నారు. ఆ రిపోర్ట్ బేసిక్ దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మనం దానికి సంబంధించిన స్టాటిక్ పార్ట్ తెలుసుకుంటాం. మిగిలింది ఏంటి? వార్తల్లో ఉన్నది ఏంటిది? పెరియార్ టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. రిమెంబర్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్
ఈ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టాటిక్ జీకే లేదా స్టాటిక్ కరెంట్ అఫైర్స్ పరంగా మీరు రిలేట్ చేసుకోవాల్సిన మేజర్ థింగ్స్ ఏంటంటే, ఒకటి పర్సన్స్, ఎవరు వార్తల్లో ఉన్నారు అని. 2 ప్లేసెస్. ఈ 2 ఎక్కడున్నాయని వెతుకుతూ ఉండండి మీరు చాలు. మీరు మెజారిటీ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ని రిలేట్ చేసుకోగలుగుతారు. అలానే ఫినామినన్స్. ఫినామినన్స్ అంటే ఏంటి? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్లేస్ వచ్చింది, ఒక ప్లేస్లో భారీ వర్షం పడింది. సో ఆ రెయిన్ఫాల్కి సంబంధించి ఏదన్నా ఆస్పెక్ట్ అవ్వచ్చు. సో దట్స్ అ ఫినామినా. పాపులేషన్ అవ్వచ్చు, ఇట్స్ అ ఫినామినా. సో అట్లా ఏదైనా ఒక దృగ్విషయం అవ్వచ్చు, దాని గురించి అడిగే అవకాశం. సో అట్లా ఇప్పుడు ఇక్కడ కరెంట్ అఫైర్ ఒకవేళ మన స్టాటిక్ జీకే పరంగా రిలేట్ చేస్తే ఇట్స్ ద టైగర్ కన్జర్వేషన్ థింగ్. సో పెరియార్ ఎలాగో కేరళ ఉంది, దాంతో ప్రాబ్లం లేదు మనకి. సో అట్లా మన ఇండియాలో ఉన్న కొన్ని మేజర్, లైక్ లెట్స్ సే మీరు ఇన్ జనరల్గా కూడా నెట్లోకి వెళ్ళి టాప్ 10 టైగర్ రిజర్వ్స్ అని కొడితే కనుక, ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, మేబీ మీరు నమ్మకపోవచ్చు, కావాలంటే వెళ్ళి చెక్ కూడా చేసుకోండి. మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకవేళ టాప్ 10 టైగర్ రిజర్వ్స్ లేదు మోస్ట్ పాపులర్ టాప్ 10 టైగర్ రిజర్వ్స్ అని కొడితే ఖచ్చితంగా వీటిలో మెజారిటీ ఆఫ్ ద పేర్లే వస్తాయి. సో అందుకని ఆ పేర్లే మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాం. దట్ సింప్లీ డజంట్ మీన్ మీరు ఓన్లీ ఇవి మట్టుకే గుర్తుపెట్టుకోవాలి అని కాదు, ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అని. దీస్ ఆర్ ద మేజర్ వన్స్ కాబట్టి, ఇంపార్టెంట్ వన్స్ కాబట్టి, వీటి గురించి ఏం జరిగినా వార్తల్లోకి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాకుండా ఉన్నవి కూడా గుర్తుపెట్టుకుంటే చాలా చాలా మరీ మరీ మంచిది. గుడ్ జాబ్. సో రణథంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్లో ఉంది, RR గుర్తుపెట్టుకోండి. బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంది. సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ వెస్ట్ బెంగాల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే మన ఇండియా యొక్క నేషనల్ యానిమల్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ సుందర్బన్స్ లో తిరుగుతూ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 2 ఉన్నాయి, ఒకటి రణథంబోర్, ఇంకోటి సరిస్కా. PQRS, RS పక్క పక్కన ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాత జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కూడా అనొచ్చు మనం, ఉత్తరాఖండ్లో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కాన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మధ్యప్రదేశ్కి సంబంధించి 2, ఒకటి బాంధవ్గఢ్, రెండవది ఏంటిది కాన్హా. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే బంధువులందరూ మనల్ని మెచ్చుకుంటే మా చిట్టి కన్నయ్య అని అంటూ ఉంటారు. కాన్హా బంధువులు, గఢ్ని ఒక విధంగా మన ఇంటిలాగా అనుకుంటే, మన ఇంటిలో చుట్టాలు అందరూ మనల్ని కాన్హా అంటే మనం అందరి మధ్యలో ఉన్నట్టు, అలా మధ్యప్రదేశ్. ఈ పిచ్చి పిచ్చి లాజిక్లన్నీ కూడా జస్ట్ మీకు గుర్తుండే విధంగా ఏదో చెప్పే ప్రయత్నం అంతే. బికాస్ ప్రతిదానికి కూడా ఒక లాజిక్ని తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. నేను రాదు అని చెప్పట్లేదు, చాలా కష్టం అవుతుంది. బట్ స్టిల్ మీకు ఏదో ఒక విధంగా గుర్తుండాలి అనే ప్రయత్నం. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఈ పేరు గుర్తుపెట్టుకోగలనంటే మిమ్మల్ని మించిన తోపెవరు లేరు. సో నెక్స్ట్ వచ్చేసి తాడోబా అంధేరి. ఇది యాక్చువల్గా కొన్నిసార్లు అంధేరి, ఈ ఉంటే ఇంకా బెటర్ అంధారి కన్నా. తాడోబా అంధేరి టైగర్ రిజర్వ్, ఇది మహారాష్ట్రలో ఉంది. అలానే కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం. ఇంజనరల్గా కాజీరంగా ఎప్పుడూ కూడా ఖడ్గ మృగానికి బాగా పేరుగాంచింది, బట్ టైగర్ రిజర్వ్స్ పరంగా కూడా అది పాపులర్ అని చెప్పొచ్చు. తర్వాత పెంచ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర బోర్డర్లో ఉంది. సో ఆల్రెడీ మధ్యప్రదేశ్ చూసాం మనం, మహారాష్ట్ర తాడోబా అంధేరి కూడా ఉంది, ఈ పెంచ్ని కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత నాగర్ హోలీ నేషనల్ పార్క్ కర్ణాటక. అలానే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో ఉన్న మొత్తం టైగర్ రిజర్వ్లు ఇవి కాదు, వీటికన్నా ఇంకా చాలానే ఉన్నాయి, కానీ దీస్ ఆర్ ద మేజర్ వన్స్. ఈవెన్ మీరు ఇన్ జనరల్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా మీకు ఈ పేర్లే ఎక్కువగా కనిపిస్తాయి. వాట్ డస్ దట్ యాక్చువల్లీ మీన్? సో ఇన్ జనరల్గా వీటికి సంబంధించి ఏం జరిగినా సరే మీకు న్యూస్లో ఖచ్చితంగా వస్తుంది, అందుకే నేను ఆ పేర్లు చెప్తున్నాను. వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మిగిలిన వాటిని కూడా రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఆ విధంగా దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్ అండ్ దిస్ ఈస్ ద స్టాటిక్ పార్ట్ రిలేటెడ్ టు ఇట్. నా నెక్స్ట్ గమనిస్తే, నేను ఇందాకే అన్నాను ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అనే అంశం వచ్చినప్పుడు ఎయిదర్ వస్తే సిబిఐ వస్తుంది, లేదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుంది, లేదు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వస్తుంది అని. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే న్యూస్ పేపర్లో 2 డిఫరెంట్ ఆర్టికల్స్ విత్ డిఫరెంట్ టైటిల్స్, ఒకటి సిబిఐ గురించి ప్రస్తావిస్తుంది, ఇంకోటి ఈడీ గురించి ప్రస్తావిస్తుంది. సో ఇంతకీ సిబిఐకి సంబంధించి ఏంటి? అరెస్ట్ బై సిబిఐ అండ్ ఇన్సూరెన్స్ అగేన్స్ట్ ఈడీ కేజ్రీవాల్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఢిల్లీ చీఫ్ మినిస్టర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన అరవింద్ కేజ్రీవాల్ గారికి అగేన్స్ట్ గా ఒక ఈడీ కేసు నడుస్తుంది, లిక్కర్ పాలసీ, లిక్కర్ స్కామ్ కి సంబంధించి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేసింది. సో ముందేమో ఈడీ తీసుకెళ్లారు, ఇప్పుడేమో సిబిఐ తీసుకెళ్తుంది. సో కేజ్రీవాల్ ఏమంటున్నారు? సో ఈడీ కేసుకి ఒక విధంగా ఇన్సూరెన్స్ సిబిఐ ఇప్పించినట్లయింది అని చెప్పి, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి చిక్కినట్టే. బట్ ఆయన ఆ విధంగా కామెంట్ చేశారు.
సో ఏదేమైనా ఇప్పుడు సిబిఐ గురించి డిస్కషన్ వచ్చింది, ఈడీ గురించి డిస్కషన్ వచ్చింది. అండ్ ఆ మాట అన్నది ఎవరు? ఢిల్లీ చీఫ్ మినిస్టర్, రైట్, అరవింద్ కేజ్రీవాల్ గారు. ఏదో నార్మల్ పర్సన్ అనలేదు. సో ఆబ్వియస్లీ ముందు పవర్లో ఉన్న, పరిపాలన చేస్తూ ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. తప్పు చేస్తే తప్పే, నేను అలా అనట్లేదు, అరెస్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ ఢిల్లీ సీఎం ఖచ్చితంగా వార్తల్లో ఉండే ఒక అంశం. సో ఇప్పుడు ఆబ్వియస్గా కామెంట్ చేశారు కాబట్టి అది కూడా వార్తల్లో ఉంటుంది. ఆ విధంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అలానే రీసెంట్గా జల్ జీవన్ మిషన్ కి సంబంధించిన ఒక స్కామ్ కేసు నడుస్తుంది. అందులో ఎవరైతే అనుమానితులుగా 4th సస్పెక్ట్ పర్సన్ ఉన్నారో వాళ్ళని ఈడీ అరెస్ట్ చేసింది. సో నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఆర్థికంగా ఇక్కడ ఏదో జరిగినట్టు ఉంది అని అనిపిస్తే గనక ఖచ్చితంగా ఈడీ వచ్చేస్తుంది. బికాస్ ఈడీ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. సిబిఐ కావాలి అని అనుకుంటే క్రిమినల్ ఆస్పెక్ట్స్ని కూడా స్టడీ చేస్తుంది. బట్ ఈడీ ఆ పని చేయదు. ఈడీ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్. సో ఏదేమైనా ఈ రెండింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అఫ్ కోర్స్ సో ఇక్కడ జల్ జీవన్ మిషన్ గురించి వచ్చింది కాబట్టి ముందు ఒకసారి జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం. లేదు ముందు సిబిఐ ఈడీ అని అంటే ఎనీవేస్ ఎండ్ ఆఫ్ ద డే గెట్ ఇట్. సో ఫైన్, ఓకే, మనం ముందు సిబిఐ ఈడీ గురించి తెలుసుకుని దెన్ విల్ గెట్ బ్యాక్ టు దిస్. సో సిబిఐ మనం జాగ్రత్తగా గమనిస్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. గుర్తుపెట్టుకోండి, సిబిఐ వేరు, సిఐడి వేరు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దిస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సిబిఐ. సిబిఐ పెద్దది, సిఐడి చిన్నది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దీని యొక్క మోటో ఏంటి? ఇండస్ట్రీ, ఇంపార్షియాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. వాళ్ళ యొక్క మోటో అది. ఇది ఏం చేస్తుంది? సివిసికి అలానే లోక్పాల్కి అసిస్టెన్స్ని ఇస్తుంది. వై? బికాస్ సిబిఐ ఈజ్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఏదైనా స్టేట్లో ఏదైనా ఇష్యూ అయింది అనుకోండి, అందరూ కూడా ఈవెన్ కొన్నిసార్లు అపోజిషన్ మెంబర్స్ అంటే మినిస్టర్స్ సంబంధించి స్టేట్లో, నేను చెప్పేది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఏదైనా జరిగింది అని అంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయించండి, సిబిఐ ఎంక్వైరీ వేయించండి అని అంటారు. వాట్ డస్ ఇట్ యాక్చువల్లీ మీన్? బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ ద ప్రీమియర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఇప్పుడు అందరూ కూడా ఐఫోన్ కావాలి అని అనుకుంటారు, కానీ ఆ ఐఫోన్లో కూడా ఏ ప్రో మ్యాక్స్ కావాలి అని అనుకుంటారు కదా, అట్లా అనమాట ఇది. ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1963వ సంవత్సరం. ఎప్పుడు? 1 ఏప్రిల్. గుర్తుపెట్టుకోండి, సంతానం కమిటీ యొక్క సూచనల మేరకు, సంతానం కమిటీ యొక్క సూచనల మేరకు సిబిఐ అలానే సిబిసి రెండింటి యొక్క స్థాపన జరిగింది. గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ ఇక్కడ పాయింట్ మెన్షన్ చేయలేదు, బట్ డూ రిమెంబర్ సిబిఐ అండ్ సిబిసి ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ సంతానం కమిటీ. సంతానం కమిటీ యొక్క సూచనల మేరకు అది ఏర్పాటైంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా వస్తే రికమెండేషన్స్ ప్రకారం ఏర్పాటైంది. కానీ ఎలా ఏర్పాటైంది? రిజల్యూషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. హోం మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి, యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన హోం మంత్రిత్వ శాఖ యొక్క తీర్మానం ఆధారంగా. అంటే దాని అర్థం ఏంటి? ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, అలానే ఇది ఒక స్టాట్యూటరీ బాడీ కూడా కాదు, అంటే ఒక చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు. ఇది సిబిఐ ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ లాగానో, లేదు యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగానో, లేదు ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం లాగానో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. అలానే మానవ హక్కుల సంఘం, హ్యూమన్ రైట్స్ కమిషన్ వాటిలాగా ఒక చట్టబద్ధ సంస్థ కూడా కాదు ఇది. ఇట్ ఈస్ జస్ట్ అ బాడీ విచ్ హాస్ బిన్ ఫార్మ్డ్ బై ద రెజల్యూషన్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు, ఎస్టాబ్లిష్ చేద్దామని చేసేసారు అంతే. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. మరి ఇప్పుడు ఇది ఒక తీర్మానం ద్వారా వచ్చింది. ఏ రాజ్యాంగబద్ధ సంస్థలో చట్టబద్ధ సంస్థ అయితే దానికి ఆ చట్టం ప్రకారం లేదా రాజ్యాంగం ప్రకారం దానికి అధికారాలు వస్తాయి. బట్ ఇది అలా ఫామ్ అవ్వలేదు కదా సిబిఐ. మరి దీనికి ఎట్లా వస్తుంది అధికారం? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 1946 ఏదైతే ఉందో దాని ప్రకారం ఆ సిబిఐకి అధికారాలు వచ్చాయి. ఢిల్లీ అనేది ఒక స్పెషల్ టెరిటరీ అని చెప్పాలి. ఎందుకనంటే ఒకటి, అది దేశం మొత్తానికి రాజధాని. అంటూ ఇక్కడ మనం జాగ్రత్తగా వస్తే అదొక యూనియన్ టెరిటరీ, బట్ స్టిల్ ఇట్ ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ద కంట్రీస్ క్యాపిటల్. సో ఢిల్లీలో పోలీసు, ల్యాండ్ ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో ఆ విధంగానే ఉంది కాబట్టి సిబిఐని ఆ చట్టం ప్రకారం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు, దానికి పవర్స్ ఇచ్చారు. సో సిబిఐకి హెడ్గా ఎవరు ఉంటారు అని అంటే డైరెక్టర్. సో ఎవరైతే సిబిఐకి డైరెక్టర్గా ఉంటారో వాళ్ళ యొక్క పదవి కాలం ఎంత ఉంటుంది? 2 సంవత్సరాలు. కావాలి అనుకుంటే ఒక్కొక్క సంవత్సరం చొప్పున దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ ఇన్ జనరల్గా వాళ్ళ టర్మ్ వచ్చేసి 2 years. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే సిబిఐ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క తీర్మానం ప్రకారం ఏర్పాటైంది. కానీ అది ఏ విధంగా అంటే వర్క్ చేసేటప్పుడు ఎలా చేస్తుంది అని అంటే, ఇట్ ఫంక్షన్స్ అండర్ ద సూపరింటెండెన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విచ్ ఫాల్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సో
ప్రధానమంత్రి కార్యాలయం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ మినిస్ట్రీ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఈ మంత్రిత్వ శాఖలో ఒక డిపార్ట్మెంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్. సో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ యొక్క ఆధ్వర్యంలో ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట, ఏది సిబిఐ. అండ్ ఆల్సో రిమెంబర్, ఇట్ ఈస్ ఆల్సో ద నోడల్ పోలీస్ ఏజెన్సీ ఇన్ ఇండియా విచ్ కోఆర్డినేట్స్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. సో ఇంటర్పోల్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ పోలీస్. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి సంబంధించిన ఒక క్రిమినల్ పారిపోయి ఫ్రాన్స్ లో కూర్చున్నాడు అని అనుకుందాం. ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతుంది కదా, నేను వెళ్ళి ప్యారిస్ ఒలింపిక్స్ చూస్తాను అని చెప్పి. ఇప్పుడు ప్యారిస్ ఒలింపిక్స్ చూడడానికి వెళ్ళినప్పుడు బాబు మీ దేశంలోకి మా దేశం క్రిమినల్ ఒకడు వచ్చేసాడు అని చెప్పినప్పుడు ఇంటర్పోల్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అప్పుడు ఇంటర్పోల్కి ఎవరు ఇన్ఫార్మ్ చేస్తారు? ఇట్స్ ద సిబిఐ. ఎందుకు? ఇండియా మొత్తానికి ఒకవేళ ఇంటర్పోల్తో కమ్యూనికేట్ అవ్వాలి అని అంటే ద నోడల్ ఏజెన్సీ ఈ సిబిఐ కాబట్టి. ఇట్స్ లైక్ మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్కి ఇంకో ఫ్రెండ్ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ మీకు తెలియదు, మీకు ఈ పర్సన్ తెలుసు. ఇప్పుడు ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్ అవ్వాలంటే ఈ ఫ్రెండ్ ద్వారానే వెళ్తారు కదా. అట్లా వేరే ఇంటర్పోల్ వేరే అన్ని దేశాలకి సంబంధించి కాబట్టి మన ఇండియాకి సంబంధించిన పోలీసులతో ఒకళ్ళు అవ్వాలి అని అంటే కనెక్షన్ ముందు వాళ్ళు సిబిఐతోనే అవుతారు. తర్వాత మనం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గమనిస్తే దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 1956. ఎప్పుడు? 1 మే. ఇది ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అండ్ ఇట్ ఈస్ ఆపరేట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటే రెవెన్యూ విభాగం ఏదైతే ఉందో దాని ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. నేను ఇందాకే చెప్పాను మీకు, సిబిఐ క్రిమినల్ ఆస్పెక్ట్స్ వాటిని కూడా కన్సిడర్ చేస్తుంది, కానీ ఓన్లీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అయితే ఈడీ చూసుకుంటుంది అని చెప్పి. సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో ఆ విధంగా ఇన్ జనరల్ గా ఈడీని లుక్ ఆఫ్టర్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటే నిర్మలా సీతారామన్ గారు యాజ్ ఆఫ్ నో మనం కన్సిడర్ చేస్తే. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీలోనే ఉంది. అలానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ ఎవరు ఉంటారు? అగైన్ డైరెక్టర్. కానీ ఇక్కడ పర్సన్ ఎవరు? ఆఫీసర్ ఆఫ్ ర్యాంక్ ఆఫ్ అడిషనల్ సెక్రటరీ అనమాట. అలానే తర్వాత సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. దీని యొక్క ఏర్పాటు ఎప్పుడు జరిగింది? 1964లో. గుర్తుందా? నేను ఇందాక చెప్పాను సివిసి అలానే సిబిఐ రెండు కూడా సంతానం కమిటీ యొక్క సూచనల మేరకు ఏర్పాటైంది అని. సో ఆ విధంగా దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సిబిఐ. అలానే ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అలానే సిబిఎస్ఈకి సంబంధించింది. సో మరి ఇందాక జల్ జీవన్ మిషన్ అని ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించి మనం గమనిస్తే జల్ జీవన్ మిషన్ ఏంటిది? ప్రతి ఇంటికి కూడా నీరును అందించాలి అని చెప్పి. హర్ ఘర్ జల్. హర్ అంటే అన్ని, ఘర్ అంటే ఇల్లు. అన్ని ఇళ్లకి నీరుని అందించాలి. నీరుని జల్ అంటారు హిందీలో. సో అలా అన్ని ఇళ్లకి నీరుని అందించాలి అనేది ఆ జల్ జీవన్ మిషన్ యొక్క కార్యక్రమం. దీన్ని ప్రారంభించింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేషనల్ రూరల్ వాటర్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని రీస్ట్రక్చర్ చేసి ఈ జల్ జీవన్ మిషన్ ని తీసుకొచ్చారు. అంటే ఇది కొత్తది కాదు, యాక్చువల్గా అంతకు ముందు ఉన్నదాన్ని కొంచెం రూపు మార్చి దానికి పేరు మార్చేశారనమాట. అలా ఇది ఎప్పుడు ఏర్పాటైంది జల్ జీవన్ మిషన్ అంటే 2019వ సంవత్సరం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? టు ప్రొవైడ్ 55 లీటర్స్ ఆఫ్ ట్యాప్ వాటర్ టు ఎవ్రీ రూరల్ హౌస్ హోల్డ్ పర్ క్యాపిటా పర్ డే రెగ్యులర్లీ ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ బై 2024. అంటే ఈ సంవత్సరం 2024వ సంవత్సరానికల్లా ప్రతి ఇంటికి కూడా, ఎక్కడ? గ్రామీణ ప్రాంతంలో. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడా పర్ పర్సన్ పర్ డే రెగ్యులర్లీ అంటే ప్రతిరోజు ఒక లాంగ్ టర్మ్ లో దీర్ఘకాలంలో ప్రతి పర్సన్ కి ప్రతిరోజు కూడా 55 లీటర్స్ ఆఫ్ ట్యాప్ వాటర్ ప్రొవైడ్ చేయాలనేది జల్ జీవన్ మిషన్ అనమాట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం. సో ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అని అంటే ఫస్ట్ కన్ఫర్మ్డ్ డెత్ డ్యూ టు చాందీపురా వైరస్ ఇన్ గుజరాత్. గుజరాత్ రాష్ట్రంలో చాందీపురా వైరస్ సోకి ఒక వ్యక్తి చనిపోయినట్టు ధృవీకరణ అయింది. అండ్ ఆ పర్సన్ ఫస్ట్ పర్సన్ అన్నమాట గుజరాత్ రాష్ట్రంలో. సో ఇప్పుడు మెల్లిమెల్లిగా మిగిలిన రాష్ట్రాలు కూడా భయపడుతుంటాయి, మరీ ముఖ్యంగా పక్కనే ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. సో ఇన్ జనరల్ గా చాందీపురా వైరస్ కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది వెక్టర్స్ ద్వారా వస్తుంది. వెక్టర్స్ అంటే ఏంటి? వాహకాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనందరం ఏమంటాము? మలేరియా దేనివల్ల వస్తుంది అని అంటే దోమ వల్ల వస్తుంది అని అంటాం. దోమ వల్ల మలేరియా రాదు, దోమ కాటు వల్ల వస్తుంది. దోమ వచ్చి జస్ట్ మన చేతి మీద కూర్చుంటే మనకి మలేరియా వచ్చేది. దోమ మనల్ని కాటేయాలి అని గుచ్చాలి, రక్తం పేల్చాలి అప్పుడు. అట్లా ఈ చాందీపురా వైరస్ కూడా కొన్ని వాహకాలు, కొన్ని ఇన్సెక్ట్స్ ద్వారానే వస్తుంది. మేజర్గా ఏ ఇన్సెక్ట్స్ వల్ల వస్తుంది? ఏ ఇన్సెక్ట్స్ వల్ల వస్తుంది అని గమనిస్తే శాండ్ ఫ్లైస్, అలానే ఏడీస్ మస్కిటోస్. ఈ ఏడీస్ మస్కిటోలో కూడా మరీ ముఖ్యంగా ఈ ఏడీస్ ఈజిప్టి ఏదైతే ఉందో దాని వల్ల వస్తుందని తెలుస్తుంది. ఏడీస్ ఈజిప్టి యాక్చువల్గా ఇది కాకుండా మేజర్గా ఇంకో కాజ్ చేస్తుంది. ఏంటిది అది? డెంగ్యూ. ఏడీస్ ఈజిప్టి డెంగ్యూని కాజ్ చేస్తుంది. అదే డెంగ్యూ కలిగించే మస్కిటో చాందీపురా వైరస్ కూడా తీసుకొస్తుంది. ఇప్పుడు గుజరాత్లో వచ్చింది, రేపు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా రావచ్చు. జాగ్రత్తగా ఉండండి.
అండ్ ఇక్కడ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే దీనికి యాజ్ ఆఫ్ నో యాంటీవైరల్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఏమీ లేదు. దట్ ఈస్ వాట్ ద థింగ్ ఈస్ ఆల్ అబౌట్ అండ్ బికాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ ద న్యూస్. అలానే చాందీపురా వైరస్ గురించి ఎలాగో డిస్కషన్ వచ్చింది కాబట్టి మన ఇన్ జనరల్ గా ఏవైతే వైరల్ డిసీజెస్ ఉన్నాయో వాటిని ఏ వైరస్ కాజ్ చేస్తుందో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ఫ్లుయెన్జా వచ్చేసి మైక్సో వైరస్, కామన్ కోల్డ్ వచ్చేసి రైనో వైరస్, స్మాల్ పాక్స్ వచ్చేసి వారియోలా వైరస్, చికెన్ పాక్స్ వచ్చేసి వారిసెల్లా జోస్టర్ వైరస్, మమ్స్ వచ్చేసి పారామైక్సో వైరస్, మీజిల్స్ వచ్చేసి పారామైక్సో వైరస్, జర్మన్ మీజిల్స్ వచ్చేసి రుబెల్లా వైరస్, పోలియో మైలిటిస్ అంటే సింపుల్ గా పోలియో వైరస్, ఎల్లో ఫీవర్, ఆర్బో వైరస్ విచ్ స్టాండ్స్ ఫర్ ఆర్థోపోడ్ బోర్న్ వైరస్, అలానే ఇబోలా వచ్చేసి ఇబోలో వైరస్ డిసీజ్, జికా వచ్చేసి జికా వైరస్ వల్ల. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి ఇవేంటి మాస్టర్ అంటే ఆ వైరస్ ఏదైతే ఉందో అది ఏ విధమైన వైరస్, ఆర్ఎన్ఏ బేస్డ్ వైరసా లేదు డిఎన్ఏ బేస్డ్ వైరసా అని చెప్పి. సో అట్లా ఈ డిసీజెస్ రోగాలు ఏవైతే ఉన్నాయో ఈ వైరస్ల వల్ల కలుగుతాయి. అండ్ రిమెంబర్ ఇక్కడ డిస్కషన్ వైరస్ గురించి వచ్చింది కాబట్టి మనం వైరల్ డిసీజెస్ గురించే తెలుసుకునే ప్రయత్నం చేశాము. మీరు ఇప్పుడు హోంవర్క్ చేయాల్సింది ఏంటి అని అంటే బ్యాక్టీరియాకి సంబంధించి ఏవైతే రోగాలు వస్తున్నాయి దానికి కాజల్ బ్యాక్టీరియల్ ఆర్గానిజమ్స్ ఏంటి, అలానే ఫంగల్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా ఉంటే అవి ఏంటి, అలానే ప్రోటోజోవన్ డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి ఏంటి, అలానే ఇవి కాకుండా విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటో కూడా మీరు ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అండ్ దిస్ ఈస్ హౌ ఏదైనా రిలేటెడ్ ఆస్పెక్ట్ వస్తే మీరు రివిజన్ ఎలా చేసుకోవాలి అని. సో నెక్స్ట్ వచ్చేసి క్రీడలు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏపీసీ అపాయింట్స్ దీపా యాజ్ రిప్రజెంటేటివ్ ఫర్ సౌత్ ఏషియా. అండ్ ఇలానే వచ్చింది న్యూస్, నేనే మార్చలేదు, ఎవరో మార్చలేదు. ఇన్ఫాక్ట్ న్యూస్ పేపర్లో టైటిల్ అలా వచ్చింది, ఏపీసీ అపాయింట్స్ దీపా యాజ్ రిప్రజెంటేటివ్ ఫర్ సౌత్ ఏషియా. దక్షిణ ఆసియా ప్రాంతానికి సంబంధించి దీపా గారిని ప్రతినిధిగా అపాయింట్ చేశారంట. ఎవరు అపాయింట్ చేశారు? ఏపీసీ అపాయింట్ చేసింది. ఏపీసీ అంటే ఏంటి తెలుసుకుందాం, కంగారు పడకండి. బట్ ఇంతకీ దీపా అంటే ఏ దీప? దీపా మలిక్ గారు. దీపా మలిక్ గారు ఎవరు ఇంతకీ? ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఎ మెడల్ అట్ ద పారాలింపిక్ గేమ్స్. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఒలింపిక్స్ జరిగిన ప్రతి సంవత్సరం కూడా పారాలింపిక్స్ జరుగుతుంది. ఓకే, ఒలింపిక్స్ జరిగిన ప్రతిసారి కూడా పారాలింపిక్స్ జరుగుతుంది. ఒలింపిక్స్ ఎక్కడ జరిగితే పారాలింపిక్స్ అక్కడే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ముందు ఒలింపిక్స్ జరుగుతుంది, తర్వాత పారాలింపిక్స్ జరుగుతుంది. అట్లా 2016 సంవత్సరంలో సమ్మర్ పారాలింపిక్స్ అంటే రియోలో జరిగింది. రియో డి జెనీరో, ఎక్కడ? బ్రెజిల్. గుర్తుంది కదా. 2024 ప్యారిస్ లో జరుగుతుంది. 2020 టోక్యో. యాక్చువల్లీ 2020లో జరగాలి, కోవిడ్ వల్ల 2021లో జరిగింది. తర్వాత 2016 అంటే మనం వెనక్కి వెళ్తున్నాం అట్లా. 2016 బ్రెజిల్లో రియో డి జెనీరో, 2012 లండన్, 2008 బీజింగ్ చైనా అనమాట. సో అట్లా 2016లో ఏదైతే సమ్మర్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒలింపిక్స్ లో సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ లాగా పారాలింపిక్స్ లో కూడా సమ్మర్ పారాలింపిక్స్, వింటర్ పారాలింపిక్స్ అని ఉంటాయి. అట్లా దీపా మలిక్ గారు ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఉమెన్, మహిళలలో పారాలింపిక్స్ కి సంబంధించి మెడల్ తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. ఆవిడ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు, అంటే రజత పథకం. దేంట్లో? షార్ట్ పుట్ లో. సో ఇంట్లో ఒక బాల్ లాగా ఉంటుంది, దాని వేసిన అనమాట. అండ్ రిమెంబర్ ద ఫ్యాక్ట్, 46 years లో. అది కూడా మనలో చాలా మంది అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా నెక్స్ట్ నీదే అని అంటూ ఉంటారు మన పేరెంట్స్ ఇన్ జనరల్గా. 46 years అంటే మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కౌంట్ చేస్తే కనుక 1970లో పుట్టారు ఆవిడ. అంటే మనలో చాలా మంది యొక్క తల్లిదండ్రులు ఆల్మోస్ట్ నియర్ ఏజ్ లో ఉన్నారు ఆవిడ. షీ ఈస్ ఫైటింగ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ తనకి 20-25 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా తను ఫైట్ చేస్తూనే ఉంది. అండ్ షీ వాజ్ ఏబుల్ టు రీచ్ వేర్ షీ వాంటెడ్. దాట్స్ ద ఇన్స్పిరేషన్. సో దీపా మలిక్ గారిని సౌత్ ఏషియాకి సంబంధించి ఈ కమిటీకి రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశారు. బట్ ఇంతగా కమిటీ ఏంటి? ఏపీసీ. ఏపీసీ అని అంటే ఏంటి? ఏషియన్ పారాలింపిక్ కమిటీ. సో పారాలింపిక్స్ కి సంబంధించి ఆసియా ఖండంలో మళ్ళీ సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సెంట్రల్ ఏషియా, ఇలా డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి కాబట్టి అట్లా సౌత్ ఏషియా, దక్షిణాసియా ప్రాంతానికి సంబంధించి రిప్రజెంటేటివ్గా ఆవిడని అపాయింట్ చేశారు. ఇంతకీ దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 30 అక్టోబర్ 2002. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించి దుబాయ్. గుర్తుపెట్టుకుని దీని క్యాపిటల్ ఇది కాదు, దీని క్యాపిటల్ అబుదాబి, బట్ ఇది దుబాయ్లో ఉంది. అలానే ఇప్పుడు ఏషియన్ పారాలింపిక్ కమిటీ కంటెన్షన్లోకి వచ్చింది కాబట్టి ఇంటర్నేషనల్ పారాలింపిక్స్ కమిటీ కూడా తెలుసుకోవాలి. ఎందుకు? ఇప్పుడు ఒలింపిక్స్ తర్వాత మళ్ళీ పారాలింపిక్స్ జరుగుతుందిగా, అప్పుడు డిస్కషన్లోకి వచ్చేది ఈ రెండే కదా, అందుకని గుర్తుపెట్టుకోండి. దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 22 సెప్టెంబర్ 1989. ఎక్కడ? జర్మనీ దేశంలోనే బోర్న్. గుర్తుపెట్టుకోండి, జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. ఇక్కడ ఇలా పేర్లు పెట్టినప్పుడు ప్రతిసారి అన్ని కూడా కంట్రీ క్యాపిటల్స్ అని బ్లైండ్ గా నమ్మేయకండి. ఇంతకీ ఇంటర్నేషనల్ పారాలింపిక్స్ కమిటీ ఏ మిషన్ తో పనిచేస్తుంది?
టు ఎనేబుల్ పారాలింపిక్ అథ్లెట్స్ టు అచీవ్ స్పోర్టింగ్ ఎక్సలెన్స్ అండ్ ఇన్స్పైర్ అండ్ ఎక్సైట్ ద వరల్డ్. సో బేసిక్గా ఎవరైతే పారాలింపిక్ అథ్లెట్లు క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళు ఉంటున్న క్రీడలో ఎక్సెల్ అయిపోయి అలానే అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి అని. అండ్ దట్ ఈస్ వాట్ షీ ఈజ్ ఆల్ అబౌట్. దీపా మలిక్ గారు 46 years అదే చెప్పింది. అండ్ అంటే దిస్ నాట్ విత్ రెస్పెక్ట్, నేను జాబ్ గురించి మాట్లాడలేదు. ఇన్ జనరల్గా మన ఇన్ జనరల్గా ఒక 30 దాటంగానే మెల్లిమెల్లిగా 30 వచ్చేసరికి మనలో చాలా మంది నీరసించిపోతారు, ఇంకా చాలా నా వల్ల కాదు అని. షీ కెప్ట్ ఆన్ ఫైటింగ్. ఇన్ఫాక్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే నాకు ఎగ్జాక్ట్లీ పేరు గుర్తు రావట్లేదు, బట్ 2024 ఏదైతే ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ ఇప్పుడు జరగబోతుందో జూలైలో జార్జియా కంట్రీకి సంబంధించి ఒక ఫీమేల్ షూటర్ ఎవరో ఉన్నారు, నాకు పేరు తెలియదు, ఆవిడ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. బట్ ఐ థింక్ ఆవిడ 6th time పార్టిసిపేట్ చేస్తున్నట్టుంది ఒలింపిక్స్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. 6th time పార్టిసిపేట్ చేస్తుంది అంటే 24 years నుంచి ఆవిడ స్పోర్ట్లో ఉంది. మనం ఏదన్నా ఒక 24 గంటలు కష్టపడి చేయాలి అంటే 24 ఎందుకు, దాంట్లో 10th part తీసుకుందాం. 2.4 hours అంటే 2.5 గంటలు ఒక సినిమాని పక్కన పెట్టేస్తే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే 2.5 hours ఫోకస్డ్గా కూర్చోరా నాయన అంటే మనం సరిగ్గా కూర్చోము. 24 years ఆల్మోస్ట్ ఆ లేడీ ఎవరైతే జార్జియా దేశానికి సంబంధించిన ఆవిడ ఉన్నారో ఆవిడ అదే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆవిడ ఒలింపిక్స్కి రాకముందు ఇంకెంత ప్రాక్టీస్ చేస్తుంటారు ఊహించండి. సో దట్ ఈస్ వాట్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఇస్. అదే కదా మనం చెప్తుంది. ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు చేస్తూ ఉండండి, అలానే కంటిన్యూ చేస్తుండే, మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు బిలీవ్ ఇన్. సో దట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ సెషన్ ఆఫ్ భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో. ఐ హోప్ ఇక్కడ మీకు ఏ విధంగా అయితే కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందో అది నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, అలానే మర్చిపోకుండా షేర్ చేయండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి వస్తే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్స్టాగ్రామ్లోను టెలిగ్రామ్లోను ఏవైతే ఛానల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అలానే జాయిన్ అవ్వండి. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే జాయిన్ అవ్వడం వల్ల మా ఒక్కరికే కాదు, ఇన్ రిటర్న్ మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది. అదేంటి అని అంటే ప్రతిరోజు రాత్రి 9 గంటలకి 9 PM డైలీ జాబ్ అలర్ట్స్ వస్తున్నాయి. సో ఆ డైలీ జాబ్ అలర్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఏమన్నా ఉన్నా కొన్నిసార్లు మేబీ టెక్నికల్ రీజన్స్ వల్ల వీడియో చేయలేని పరిస్థితి ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ ఉన్నా మీకు అట్లీస్ట్ దానికి సంబంధించిన వెబ్ నోట్స్ కానీ లేదు పీడిఎఫ్స్ కానీ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తారు. అలానే అట్లీస్ట్ ఒక షార్ట్ రూపంలో మీకు చెప్పాలి అని అన్నా మీలో చాలా మంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటారు. అందుకని నేను ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి, అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఏది ఏమైనా సరే యూట్యూబ్లో ఏదైతే షెడ్యూల్ ఉందో దాన్ని మరొకసారి చూడండి, ఫాలో అవ్వండి. పొద్దున్న 8 గంటలకి ఇంగ్లీష్ వొకాబులరీ వస్తుంది, ఎడిటోరియల్ అనాలిసిస్. అలానే 10 గంటలకి దస్కా దమ్ వస్తుంది. మధ్యాహ్నం 3 గంటలకి పోలీస్ యజ్ఞం వస్తుంది. దిస్ ఈజ్ ఓన్లీ స్పెషల్లీ ఫర్ పీపుల్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్. అలానే 7 గంటలకి భారత్ ద డైలీ కరెంట్ అఫైర్స్ షో వస్తుంది. 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ వస్తుంది. ఇవి కాకుండా షార్ట్స్ రూపంలో కూడా మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్. నేను మళ్ళీ చెప్తున్నాను, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్ అయింది. కాకపోతే మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ టీమ్ అని అంటున్నాం. ఈ రెండు వేరు కాదు, రెండు ఒకటే. సో ఈ విషయం మీ స్నేహితులకు కూడా చెప్పండి. మళ్ళీ రేపటి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.